నేను ఇప్పుడు ఈరోజు గ్రూప్ డిస్కషన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. గ్రూప్ డిస్కషన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్లో లేదా ఒక ఆర్గనైజేషన్లో ఒక కంపెనీలో ఉన్నప్పుడు ఒక సమస్య గురించి పరిష్కరించుకోవడానికని ఒక గ్రూప్ డిస్కషన్ పెడతారు. అదొక రకం, అది ఎంప్లాయీస్కి ఉంటుంది. ఇంకొక రకం స్టూడెంట్స్గా ఉన్నప్పుడు వాళ్ళు క్లాస్ రూమ్లో డిస్కస్ చేసుకోవడానికి అని చెప్పి గ్రూప్ డిస్కషన్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఉండేటప్పుడు ఒక రకమైన గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఇంకొక రకం కూడా ఉంటుంది, అదేంటంటే ఇంటర్వ్యూ స్కిల్గా ఇంటర్వ్యూ కోసం అని చెప్పి ఒక కంపెనీలో లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్లో ఒక గ్రూప్కి ఇచ్చేటటువంటి ఒక గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఈ మూడు రకాలు ఇప్పుడు నేను చెప్తాను. అసలు గ్రూప్ డిస్కషన్ అంటే మనలో ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే గ్రూప్లో ఉండేటటువంటి మెంబర్స్ అందరూ చిట్చాట్ మాట్లాడుకోవటం, అంటే ఊసిపోక మాట్లాడుకోవటం, కాలక్షేపానికి మాట్లాడుకోవటం గ్రూప్ డిస్కషన్ అనుకుంటున్నారు. అది పొరపాటు, అది కాదు. ఇంకొక రకం ఏమనుకుంటున్నారంటే ఈ స్టూడెంట్స్ గ్రూప్లో మనం మాట్లాడినప్పుడు ఎవరైతే ఫోర్స్ఫుల్గా మాట్లాడతారో, స్ట్రాంగ్గా తన ఒపీనియన్ చెప్తారో, ఏదైనా ఒక కాంట్రవర్షియల్ పాయింట్ తీసుకుని దాంట్లో కొన్ని గ్రూప్స్గా విడిపోయి రకరకాలుగా మాట్లాడినప్పుడు ఎవరైతే రీజనబుల్గా, లాజికల్గా, ఫోర్స్ఫుల్గా మాట్లాడతారో వాళ్ళదే గొప్ప, వాళ్ళు మిగతా వాళ్ళ మీద నెగ్గినట్టు లెక్క అనుకుంటున్నారు. దాన్ని డిబేట్ అంటారు. డిబేట్ అంటే ఒక కాంట్రవర్షియల్ పాయింట్ అంటే మచ్ కెన్ బి సెడ్ ఆన్ బోత్ సైడ్స్ అనేటటువంటి టాపిక్ని తీసుకుని ఫర్ మాట్లాడేవాళ్ళు ఒక గ్రూపు, ఎగెన్స్ట్ మాట్లాడేవాళ్ళు ఒక గ్రూపు. ఒక గ్రూప్ ఉండొచ్చు, లేకపోతే ఒక సింగిల్ ఇండివిజువల్ ఉండొచ్చు. అలాగా తమ వాగ్ధాటిని ఉపయోగించి, రీజన్ని ఉపయోగించి తను చెప్పేటటువంటి పాయింట్లో రీజన్ ఉన్నట్టుగా ప్రూవ్ చేయడం, మాటల ద్వారా ఇతరులను కన్విన్స్ చేయడం అనేటటువంటిది డిబేట్ అంటారు. ఇద్దరు చేసేది లేదా రెండు పార్టీస్ చేసేది అవుతుంది. అది వేరు. ఇది వాగ్ధాటికి, రీజన్కి, ఫోర్స్ఫుల్నెస్కి, ఇతరుల మీద తమ పెత్తనం చెలాయించడానికి కాదు. గ్రూప్ డిస్కషన్ అనేది ఏదైనా ఒక సమస్యని పరిష్కరించడానికి వేరు వేరు రకాలైనటువంటి నైపుణ్యాలు కలిగినటువంటి వ్యక్తులు ఆ సమస్యకు సంబంధించిన ఏ భాగాన్ని పరిష్కరించగలరో దానికి తగినట్టుగా తమ వంతు కృషిని, తమ వంతు ప్రయత్నాన్ని ఏ రకంగా ప్రాక్టికల్ అప్లికేషన్గా ఉపయోగించగలుగుతారు అని చెప్పి ఒప్పించి, అకౌంటబిలిటీ అంటే దాని మీద తమ అధికారాన్ని ఉపయోగించి రేపు దాన్ని ఉపయోగంలోకి పెట్టి దానికి సంబంధించిన ప్రయోజనాన్ని కూడా చూపించగలను అని గట్టిగా వాగ్దానంలాగా చేసి పనిని తీసుకోవటం అవుతుంది. అలాంటప్పుడు తనతో పాటు పని చేయటానికి వేరే రకాల వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా సహాయంగానే ఉంటారు. ఎవరు ఎంత పని చేస్తారనేటటువంటిది అందరూ ఒక అగ్రిమెంట్కి వచ్చి ఒకరికొకరు సహాయపడడానికి ఎవరెవరి లింక్ ఉంటుందో, ఎంతెంత లింక్ ఉంటుందో, ఎవరి పని తర్వాత ఎవరి పని ఉపయోగపడుతుందో అలా మాట్లాడుకుని అందరూ ఒక అగ్రిమెంట్కి వచ్చి ఎవరెవరు ఏ పని చేస్తారో రాసిచ్చి ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో చెప్పి దానికి కావలసినటువంటి ఇతర సహాయాలు ఏంటి, డబ్బు కావాలా, వస్తువులు కావాలా, లేకపోతే మనుషులు కావాలా అనేటటువంటి కూడా రిక్వైర్మెంట్ కూడా అక్కడ పెట్టేయడం గ్రూప్ డిస్కషన్ అవుతుంది. అలా గ్రూప్ డిస్కషన్ చేయడం అంటే జ్ఞానం ఉండాలి, దాంట్లో బాధ్యత ఉండాలి, ఆ ఇన్స్టిట్యూషన్ మీద ప్రేమ ఉండాలి, తమ పని మీద తనకి డెడికేషన్ ఉండాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవే చూస్తారు ఎవరైనా సరే. ఒక వ్యక్తిలో ఒక ఎంప్లాయీగా ఉపయోగపడడానికి ఇవే ఉపయోగపడతాయి. ఇవి ఉన్నాయా లేవా అని చూస్తారు. కాబట్టి గ్రూప్ మెంబర్స్ అందరూ కలిసి సమానంగా పనిని నిర్వర్తించి అవసరమైతే ఎక్స్ట్రా పని చేసి ఇతరులకు సహాయపడడం కూడా తమ వంతు భాగంగానే అనుకుని చేయడాన్ని గ్రూప్ డిస్కషన్ యొక్క అవుట్కమ్ అంటే రిజల్ట్గా అనుకుంటాం మనం. ఇక స్టూడెంట్స్ని టెస్ట్ చేయడానికి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గ్రూప్ డిస్కషన్ అయితే
మేము క్లాస్ రూమ్లో చేసేటటువంటి గ్రూప్ డిస్కషన్లో పిల్లలకి అసలు రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు, అసలు పాయింట్సే లేకుండా మాట్లాడతారు. ఇంగ్లీష్ ఏదో కొంచెం మాట్లాడడం వచ్చినంత మాత్రాన వాళ్ళకి మార్కులు వచ్చేయాలనే ఒక తపనతో ఉంటారు. అంతేగాని ఆ కంటిన్యూటీ ఆఫ్ థింకింగు, రీజను, కంటెంటు, రిజల్టు అనే దాని గురించి ఆలోచించాలి. అది ఆలోచించడం లేదు వాళ్ళు. అది చాలా ఇంపార్టెంట్. అందుకని క్లాస్ రూమ్లో వీళ్ళు ల్యాబ్లో గ్రూప్ డిస్కషన్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే, ఏ టాపిక్ అయితే మేము ఇస్తామో ఆ టాపిక్ని ముందుగానే ఇస్తాం. మేము 1 వీకో 10 రోజులు, ఒక రోజు, కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాం. ఆ టైంలో ఆ గ్రూప్లో సాధారణంగా 4 మినిమం మెంబర్స్ ఉంటారు. 4 మినిమము 10 మ్యాక్సిమం మెంబర్స్ ఉండాలి మామూలుగా గ్రూప్ డిస్కషన్ అంటే. అప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి పాయింట్ని గురించి నెట్లో సెర్చ్ చేసి లేకపోతే పుస్తకాల్లో చూసి దానికి సంబంధించినటువంటి పాయింట్స్ కొన్ని ఒక 10, 20, 30, 40 ఎన్ని సేకరించగలిగితే అన్ని సేకరించి అవన్నీ రిలేటెడ్గా ఉండేటటువంటి పాయింట్స్ అన్నీ కలుపుకుని 10 మంది డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకుని ముందుగా చదువుకుని ప్రిపేర్ అయ్యి మాట్లాడాలి. చదవకూడదు, మాట్లాడాలి. ఆ మ్యాటర్లో నుంచి ఈ సమస్య ఏంటి, దీంట్లో తను ఎంత ఉపయోగపడతాడు, తాను ఎంత పని చేస్తే ఈ పని నెరవేరుతుంది, దీనిలో ఏ పార్ట్ తనకి బాగా తెలుసు, ఏ విషయం తనకి బాగా తెలుసు అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇచ్చాను అనుకోండి ఒక టాపిక్ పిల్లలకి. అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దాని ఆరిజిన్ ఏంటి అనేటటువంటిది ఒకళ్ళు చెప్పచ్చు, దాని డెవలప్మెంట్ ఏంటి అనే దాని గురించి ఇంకొకళ్ళు చెప్పచ్చు, అది ఎంటర్టైన్మెంట్ విషయంలో ఎలా ఉపయోగపడుతుంది అని ఒకళ్ళు చెప్పచ్చు, ఇంకొకళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఎడ్యుకేషన్లో ఎలా ఉపయోగపడుతుంది, స్టూడెంట్స్కి ఇప్పుడు ఏఐ అనేటటువంటి సిఎస్సిలో ఉపయోగపడే విధానాన్ని గురించి చెప్పచ్చు. ఇలా మీరు నెట్లో చూసినట్లయితే చాలా రకాల పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ని ఈక్వల్గా డివైడ్ చేసుకుంటారో మీ ఇష్టం వచ్చినట్టుగా డివైడ్ చేసుకుని తలా ఒక భాగం చొప్పున చెప్పి దానికి ఒక పరిపూర్ణమైన ఆకారం వచ్చేటట్టు దాని గురించి పూర్తిగా మాట్లాడేటట్టు తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసేటప్పుడు గ్రూప్ లీడర్ అనేటటువంటి ఒక అతను రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎవరెవరికి ఏ భాగం ఇవ్వాలో నిర్ణయించుతాడు. తను మొత్తం ఐడియా అంతా మనసులో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎవరెవరు ఏ పార్ట్ చెప్తున్నారో ఆయా పార్ట్స్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి తను. తర్వాత ఒక్కొక్క వ్యక్తి వచ్చి తను చెప్పాల్సినటువంటి పార్ట్ చెప్తూ తన పార్ట్ అయిపోయిన తర్వాత తన తర్వాత ఎవరు వస్తారో ఆ కంటిన్యూషన్ ఏంటో, ఎందుకు దీనికి దానికి లింక్ ఉందో చెప్పి ఆ తర్వాత వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేయాలి. ఇలా కంటిన్యూ అవుతుంది. ఇలా కంటిన్యూ అయిపోయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే డౌట్స్ క్లారిఫికేషన్ అనేటటువంటి ఒక సెషన్ పెట్టాలి. ఎవరైనా సరే తను చెప్పినటువంటి పాయింట్ మీద ఇతరులకు అర్థం కాలేదు అంటే ఆ పాయింట్ మీద సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా చెప్పలేకపోతే గ్రూప్ లీడర్ అనేటటువంటి వ్యక్తిని సాధారణంగా అందరి విషయాన్ని అవగాహన చేసుకున్నటువంటి వాడుగా యాక్చువల్గా ఒక గొప్ప పెద్ద మనిషిగా ఉంటాడు. అంటే వయసుకు సంబంధం లేదు అక్కడ, జ్ఞానం విషయంలో అతను మొత్తం అర్థం చేసుకుని ఎవరు ఎక్కడ లోపం చేశారో అది చెప్పి ఆ డౌట్ ఉన్నటువంటి వాళ్ళకి క్లారిఫై చేయాలి. ఇది గ్రూప్ డిస్కషన్ అంటే. ఇక ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు గ్రూప్ డిస్కషన్ ఇచ్చినట్లయితే అక్కడ వాళ్ళు ఇంకా జాబ్లో జాయిన్ అవ్వలేదు కాబట్టి అక్కడ సమస్య అనేది ఏమి ఉత్పన్నం అవ్వదు. అక్కడ వాళ్ళు చూసేది ఏంటంటే వీళ్ళని అడాప్టబిలిటీ ఉందా, నాలెడ్జ్ ఉందా, డెడికేషన్ ఉందా, వీళ్ళు ఏదైనా ఎదగడానికి అవకాశం ఉందా, మనం ఏదైనా నేర్పిస్తే వీళ్ళు నేర్చుకుంటారా, ఓర్పు ఉందా అనేటటువంటిది చూస్తారు. కాబట్టి మాట్లాడే విధానంలో ఇట్లాగే క్లాస్ రూమ్లో ఎలాగైతే డివైడ్ చేసుకున్నారో అలాగే సమస్యని డివైడ్ చేసుకుని ఆ మ్యాటర్ని డివైడ్ చేసుకుని తలా ఒక భాగం చెప్పేటప్పుడు అకౌంటబిలిటీ అనేది అక్కడ తప్పకుండా చూపించాలి. అంటే దీంట్లో ఏ లోపం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా నేనే సాల్వ్ చేస్తాను, వేరే వాళ్ళ మీద నేను బ్లేమ్ చెయ్యను అనేటటువంటిది అక్కడ ముఖ్యంగా కనిపించాలి. అకౌంటబిలిటీ అనేదే చూస్తారు. తర్వాత డెడికేషన్ అనేది చూస్తారు, లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ చూస్తారు, వొకాబులరీ కరెక్ట్గా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలి. తను ఏదో చెప్పానని మార్కుల కోసం చెప్పినట్టుగా కాకుండా దాంట్లో రిజల్ట్ ఏముంటుంది అనేది ఉండాలి. కాబట్టి అవుట్కమ్ రిజల్ట్ ఏంటంటే గ్రూప్ డిస్కషన్లో ఇంటర్వ్యూలో నీకు జాబ్ రావాలి అంటే
నీకు అన్ని స్కిల్స్, అడాప్టబిలిటీ, లీడర్షిప్, తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్సు, ఇలాంటివి ప్రాబ్లమ్ సాల్వింగు, ఇటువంటివన్నీ స్కిల్స్ నీలో ఉన్నాయా లేవా అనేవి నువ్వు మాట్లాడే దాంట్లో నుంచి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ఎక్సర్సైజ్.